Hello friends, Namaste, welcome to my YouTube channel. Through our YouTube channel, we are going to provide classes for Telangana Municipalities Act 2019 అండి. ఓకే, సో దీనికి సంబంధించిన అన్ని క్లాసెస్లు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. అండ్ ఐఎమ్ శ్రీకాంత్ పగిల్లా, రైట్ అండి. సో ఇన్ దిస్ లెక్చర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇంట్రడక్షన్ టు తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019. ఈ సిరీస్లో ఏదైతే ఉందో ఈ సిరీస్లో భాగంగా మనం చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2ని మనం డిస్కస్ చేసినామండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ చాప్టర్ 3లో ఉన్న సెక్షన్స్ని మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నామండి. సెక్షన్స్లోని అంశాలని మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ సెక్షన్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, దాని గురించి మనం మాట్లాడదాం. క్లియర్ అండి, రైట్. అండ్ దీస్ ఆర్ మై కాంటాక్ట్ నెంబర్స్ అండి. సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దీస్ 2 నెంబర్స్, రైట్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఈ క్లాస్కి సంబంధించి ఎంటైర్ ప్యాకేజ్ మీకు కావాలంటే మీరు ఈ క్లాసెస్కి సంబంధించి దీన్ని కాల్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇట్స్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండి. సో మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో కూడా జాయిన్ కావచ్చు. దట్ ఈస్ శ్రీకాంత్ పాలిటీ, రైట్ అండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఈ చాప్టర్ 3 అనేది అధ్యాయం 3 అనేది దేం చెప్తుంది అంటే ఇది మున్సిపల్ రెవెన్యూ గురించి చెప్తుందండి. మున్సిపల్ రెవెన్యూ, మున్సిపల్ ఆదాయం గురించి చెప్తుంది ఈ యొక్క చాప్టర్ 3 అనేది. ఓకేనా, సో దీనికి సంబంధించిన సెక్షన్స్ సెక్షన్ 82 నుంచి సెక్షన్ 113A, అంటే సెక్షన్ 82 టు సెక్షన్ 113A వరకు దీనికి సంబంధించి చాప్టర్ 3కి సంబంధించిన సెక్షన్స్ అండి ఇవన్నీ. ఓకేనా, అగైన్ ఈ చాప్టర్ 3ని 3 సబ్ టాపిక్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఆ సబ్ టాపిక్స్ కూడా ఏందో చూద్దాం. ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చి మున్సిపల్ రెవెన్యూ అండి. దానికి సంబంధించిన దానికి సంబంధించిన సెక్షన్స్ వచ్చి 82 నుంచి 105C అండి. ఇది మున్సిపల్ ఆదాయానికి సంబంధించిన సెక్షన్స్. ఇప్పుడు ఆ యొక్క సెక్షన్స్ ఏంటి అనే అంశాలను మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. సో దట్ సెక్షన్ 82, ఫస్ట్ ఆ సెక్షన్ 82 ఏం చెప్తుందంటే సోర్సెస్, పవర్ టు లెవీ అండ్ కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ యూజర్ ఛార్జెస్ అండి. ఓకేనా, అంటే ఏంటి, వనరులు, అదేవిధంగా పన్నులు మరియు వినియోగ ఛార్జీలు విధించి వసూలు చేసే అధికారాన్ని కల్పించే సెక్షన్ ఏంటి అంటే దట్ ఈస్ 82. క్లియర్, రైట్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 83 అండి. సెక్షన్ 83 వచ్చేసి మనకి ఇక్కడ పవర్ టు లెవీ అండ్ కలెక్ట్ ఫీజెస్ అండ్ ఫైన్స్, ఫీజులు మరియు జరిమానాలని విధించి వసూలు చేసే అధికారం. ఓకే, అది 83 కల్పిస్తుంది. నెక్స్ట్ 84, ఇట్ టాక్స్ అబౌట్ పవర్ టు లెవీ డెవలప్మెంట్ ఛార్జెస్, అభివృద్ధి ఛార్జీల విధింపుకు అధికారాన్ని కల్పించేది 84. నెక్స్ట్ 85 అండి. సో ఇట్ టాక్స్ అబౌట్ అసెస్మెంట్ అండ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ ఫీజెస్ ఆర్ యూజర్ ఛార్జెస్, పన్నులు లేదా ఫీజులు లేదా వినియోగదారు ఛార్జీల మదింపు అండ్ అసెస్మెంట్ చేయడం, అంచనా వేయడం. సో దానికి సంబంధించిన అంశాలన్నీ మనం ఇక్కడ 85లో చూడొచ్చండి. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ 86. సో 86 వచ్చేసి మనకి లెవీ ఆఫ్ ట్యాక్స్ ఆర్ ఫీ అండర్ ఎనీ లా, ఏదైనా చట్టం క్రింద పన్ను లేదా ఫీజు లేదా రుసుముని విధించే అధికారాన్ని కల్పించేది 86వ సెక్షన్. ఓకేనా, నెక్స్ట్ సెక్షన్ 87. సో ఇట్ టాక్స్ అబౌట్ రికవరీ ఆఫ్ ఎరేస్ అండి ఆఫ్ మున్సిపల్ రెవెన్యూ, అంటే మున్సిపల్ రెవెన్యూ బకాయిల రికవరీ గురించి మనకి చెప్తుంది. ఏరియర్స్ లైక్ నథింగ్ బట్ రికవరీ ఆఫ్ ఏరియర్స్, అంటే ఏరియర్స్ ఇస్ నథింగ్ బట్ బకాయిలు. సో రికవరీ ఆఫ్ ఏరియర్స్ ఆఫ్ మున్సిపల్ రెవెన్యూ, మున్సిపల్ రెవెన్యూ బకాయిల రికవరీని ఏది చెప్తుంది అంటే దట్ ఈస్ సెక్షన్ 87 చెప్తుంది. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది 88. సో ఇదేం చెప్తుంది అంటే బై హూమ్ ట్యాక్సెస్ పేయబుల్, ఎవరు పన్నులు చెల్లించాలి అనేది మనకి ఇక్కడ సెక్షన్ 88 అనేది చెప్పడం జరుగుతుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ కమ్స్ టు నెక్స్ట్ సెక్షన్ దట్ ఈస్ 89. ఇది నోటిఫికేషన్ ఆఫ్ న్యూ ట్యాక్సెస్. సో నూతన పన్నుల ప్రకటన గురించి మనకి 89 చెప్తుందండి. క్లియర్. అండ్ నెక్స్ట్ 90 ఏం చెప్తుందంటే లయబిలిటీ ఆఫ్ ఫర్ లాస్, వేస్టేజ్ ఆర్ మిస్ అప్రోప్రియేషన్. ఓకే అండి, నష్టము, వ్యర్థము లేదా దుర్వినియోగానికై బాధ్యతను వహించుట అనే అంశాలు సెక్షన్ 90లో కవర్ చేయబడడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 91. సో ఇట్ టాక్స్ అబౌట్ పవర్ టు రిట్ ఆఫ్ ఇర్రికవరబుల్ ట్యాక్సెస్ అండి. సో ఇర్రికవరబుల్ ట్యాక్సెస్ ఎక్సెట్రా, అంటే రికవర్ చేయలేని పన్నులు ఏవైతే ఉన్నాయో, రికవర్ చేయలేని పన్నులు మున్నగు వాటిని మాఫీ చేసే అధికారం అనేది ఈ యొక్క సెక్షన్ 91లో
ఉండడం జరిగింది. ఓకే రైట్. అట్ ది సేమ్ టైం 92 అండి. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను. ఆస్తి పన్నుకు సంబంధించి ఏ సెక్షన్ మాట్లాడుతుంది అంటే దట్ ఈస్ సెక్షన్ 92. ఆస్తి పన్ను గురించి, ప్రాపర్టీ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 93 మెథడ్ ఆఫ్ అసెస్మెంట్, అంటే మదింపు లేదా దాన్నే మనం అంచనా అని కూడా అంటామండి. ఓకే, మదింపు అంచనా విధానానికి మనకి సెక్షన్ 93 అనేది చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 94 సెల్ఫ్ అసెస్మెంట్, స్వీయ మదింపు, స్వీయ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ 94 సెక్షన్ లో భాగంగా చూడడం జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ దట్ ఈస్ 95. ఓకే, సెక్షన్ 95 ఇదేం చెప్తుందంటే వేకెన్సీ రెమిషన్ అంటే ఏంటి, ఖాళీగా ఉన్నందున పన్ను మాఫీ అనే అంశాలు ఇక్కడ డిస్కస్ చేయబడడం జరిగింది. నెక్స్ట్ 96 ట్యాక్స్ ఆన్ డిమాలిష్డ్ బిల్డింగ్స్, సో కూల్చివేసిన భవనాలపై పన్ను అనేది 96 సెక్షన్. 97 లెవీ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్ వేకెంట్ ల్యాండ్, ఖాళీ భూమిపై ఆస్తి పన్ను విధించడం అనే అంశాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సెక్షన్ 97 లో చూడొచ్చు. సెక్షన్ 98 రికవరీ ఆఫ్ సర్వీస్ చార్జెస్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా, ప్రాపర్టీస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి. ఓకేనా, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుండి సర్వీస్ ఛార్జీలను వసూలు చేసే అంశాలు మనం ఇక్కడ 98 లో చూడొచ్చు. ఓకేనా, సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ సెక్షన్స్ హియర్ ఇన్ డీటెయిల్ అండి. సెక్షన్స్ మనం ఇన్ డీటెయిల్ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ టెలింగ్ వాట్ ఈస్ సెక్షన్ అంతే. సెక్షన్ ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఓకేనా రైట్. సో 99 పవర్ ఆఫ్ ద కమిషనర్ ఆర్ ఎనీ ఆథరైజ్డ్ ఆఫీసర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టు ఎంటర్ అపాన్ ప్రిమిసెస్, సమాచారం కోసం పిలవడానికి మరియు భవన ప్రాంగణంలోనికి ప్రవేశించడానికి కమిషనర్ లేదా ఏదైనా అధికృత అధికారికి అధికారం అనేది 99వ సెక్షన్ లో ఉంది. నెక్స్ట్ 100. సో ఈ యొక్క సెక్షన్ ఏం చెప్తుంది అంటే ప్రాపర్టీ ట్యాక్స్ వెన్ పేయబుల్, ఆస్తి పన్ను ఎప్పుడు చెల్లించాలి అనే అంశాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ 101. సో ఇక 101 అనేది రివిజన్ పిటిషన్ అండ్ అప్పీల్ వెన్ అండ్ టు హూమ్ టు లై, ఎప్పుడు ఇది ఎవరికి. ఓకేనా, ఎప్పుడు ఎవరికి పునఃపరిశీలన పిటిషన్లు మరియు విజ్ఞప్తులను, నథింగ్ బట్ అప్పీల్స్, ఓకే, విజ్ఞప్తులను సమర్పించాలి అనే అంశాలు 101 మనకి చెప్తుంది. నెక్స్ట్ 102 సెక్షన్, ఇది పవర్ ఆఫ్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్ అండర్ ప్రాపర్టీ టాక్సేషన్, ఆస్తి పన్నుల విధానం క్రింద నిబంధనలు చేయడానికి ప్రభుత్వానికి అధికారము అనే అంశాలు 102 సెక్షన్ మనకి చెప్తుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. 103 సో పవర్ టు కరెక్ట్ ద అసెస్మెంట్ రికార్డ్స్ అండి. పవర్ టు కరెక్ట్ ద అసెస్మెంట్ రికార్డ్స్, మదింపు అంచనా రికార్డులను సరిచేసే శక్తి, సరిచేసే అధికారము. ఓకేనా రైట్, అది 103. నెక్స్ట్ 104 చార్జ్ ఆఫ్ ఎంట్రీస్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ మున్సిపాలిటీస్ రికార్డింగ్ అండి, మున్సిపల్ రికార్డ్స్. ఓకేనా రైట్, చార్జ్ ఆఫ్ ఎంట్రీస్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ మున్సిపల్ రికార్డ్స్, మున్సిపల్ రికార్డులలో రికార్డ్ ఆఫ్ రైట్స్. ఓకే, రికార్డ్ ఆఫ్ రైట్స్ లో మార్పు. ఇక్కడ ఏంటి, చార్జ్ ఆఫ్ ఎంట్రీస్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అండి. ఓకే, రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ మున్సిపల్ రికార్డ్స్, రికార్డులలో రికార్డ్ ఆఫ్ రైట్స్ నమోదులలో మార్పుకు సంబంధించిన అంశాలను మనం ఇక్కడ చూడొచ్చు. అది 104 సెక్షన్ లో. నెక్స్ట్ 105 అండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డ్. ఇంపార్టెంట్ అండి, తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డ్ ఏ సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది అంటే అది 105 2090 TMA తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్, TMA యాక్ట్ 2090లోని 105 సెక్షన్ ఏం చెప్తుంది అంటే మనకి తెలంగాణ రాష్ట్ర ఆస్తి పన్ను బోర్డు ఏర్పాటు గురించి చెప్తుంది. సో ఆ యొక్క సెక్షన్ ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇక్కడ 105A ఇదేం చెప్తుంది అంటే మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తి బదలాయింపు పై సుంకమును అంచనా వేసే అధికారం, ఆస్తి బదలాయింపుపై సుంకాన్ని అంచనా వేసే విధానం ఏంటి అనేది మనకి ఇక్కడ 105A లో మనం చూడొచ్చు. ఓకే రైట్ అండి. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ 105B. సో ఇదేం చెప్తుంది అంటే సో ఇట్ టాక్స్ అబౌట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ స్టాంప్స్ యాక్ట్
1899, applicable on the introduction of duty and transfer of property అంటే భారతీయ స్టాంపుల చట్టము 1899 1899లోని నిబంధనలు ఆస్తి బదిలీపై సుంకము విధింపును ప్రవేశపెట్టడంపై వర్తిస్తాయి. ఆస్తి బదిలీపై సుంకాన్ని విధించడానికి సంబంధించిన ప్రవేశ అంశాలకి ఇది కూడా వర్తిస్తుంది అని చెప్పేసి మనకి 105B సెక్షన్ మనకి ఇక్కడ చెప్తుంది. దాన్ని మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ 105C అండి. ఇదేం చెప్తుంది అంటే పవర్ టు మేక్ రూల్స్ రిగార్డింగ్ అసెస్మెంట్ అండ్ కలెక్షన్ అండి. అసెస్మెంట్ అండ్ కలెక్షన్ ఆఫ్ డ్యూటీ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ ఆస్తి బదిలీపై సుంకాన్ని అంచనా వేయడము మరియు వసూలు చేయడం గురించి నియమాలను రూపొందించే అధికారము. ఇది మనం 105Cలో చూడొచ్చు. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ 106. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ టాపిక్ దీంట్లో చాప్టర్ 3లో సెకండ్ సబ్ టాపిక్ సెకండ్ కేటగిరీ దట్ ఈస్ ఫినాన్స్ అండి. ఆర్థిక పరమైన అంశాలు. ఇక్కడ మనకి ఆర్థిక పరమైన అంశాల గురించి ఒక సెక్షన్ చెప్తుంది. దట్ ఈస్ సెక్షన్ 106. మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, అంటే ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ మున్సిపల్ ఫండ్ అండి. సో మనకి ఇక్కడ ఈ యొక్క TMA 2019 యాక్ట్లో మున్సిపల్ ఫండ్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే అది ఏ సెక్షన్ చెప్తుంది. ఏ సెక్షన్ చెప్తుంది అంటే అది 106 అండి. 106 సెక్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క 106 సెక్షన్ అనేది మనకి ఈ యొక్క మున్సిపల్ ఫండ్ గురించి చెప్తుంది. మున్సిపల్ ఫండ్ యొక్క నిర్వచనాన్ని మనకి 106లో మనం చూడొచ్చు. క్లియర్, రైట్ అండి. అండ్ నెక్స్ట్ సబ్ టాపిక్ అది అండి. థర్డ్ సబ్ టాపిక్ గా మనం ఇక్కడ బడ్జెట్ గురించి చూడొచ్చు. సో బడ్జెట్ కి సంబంధించిన సెక్షన్స్ ఏంటి అంటే అవి 107 నుంచి 113A వరకు బడ్జెట్ కి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, రైట్. సో దీంట్లో ఫస్ట్ 107 అండి, 107 బడ్జెట్. సో బడ్జెట్ ఎస్టిమేట్. సో బడ్జెట్ కి సంబంధించి TMA 2019లో ఏ సెక్షన్ చెప్తుంది అంటే దట్ ఈస్ 107. ఓకేనా, సో 107 అనేది బడ్జెట్ అంచనాలండి. బడ్జెట్ ఎస్టిమేట్స్ గురించి మనకి 107 చెప్తుంది. నెక్స్ట్ 108 రివైజ్డ్ బడ్జెట్ అంటే సవరించిన బడ్జెట్ అనేది మనకి ఇక్కడ 108లో చెప్తుంది. 109 సెక్షన్ ప్రిపరేషన్ ఆఫ్ యాన్యువల్ అకౌంట్స్ అంటే వార్షిక ఖాతాల, దాన్ని మనం లెక్కలు కూడా చెప్పుకోవచ్చు. వార్షిక ఖాతాల తయారీ అనేది మనకి ఇక్కడ 109లో చెప్తుంది. 110లో ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ అండి అంటే ఖాతాల ఆడిట్ అనేది మనకి 110 సెక్షన్లో చెప్తుంది. 111వ సెక్షన్ ఏం చెప్తుంది? కంట్రిబ్యూషన్ టు ఎక్స్పెండిచర్ బై అదర్ లోకల్ అథారిటీస్ అంటే ఇతర స్థానిక అథారిటీల ద్వారా వ్యయానికి తోడ్పాటు అంటే ఖర్చు పెట్టడానికి సంబంధించిన తోడ్పాటు గురించి ఈ యొక్క 111 సెక్షన్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 112 112 ఇది గ్యారంటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్స్ ఫ్లోటెడ్ బై కౌన్సిల్ అండ్ మున్సిపాలిటీ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ద యాక్ట్. ఓకే, సో అంటే ఏంటి ఇక్కడ ఈ చట్టం యొక్క ప్రయోజనాల కోసం మున్సిపాలిటీలోని కౌన్సిల్ తీసుకున్న రుణములకు సంబంధించి అసలు వడ్డీపై రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా హామీ ఇస్తే ఆ హామీకి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ 112లో చూడవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ 113. ఓకే అండి. సో ఇదేం చెప్తుంది అంటే మనకి రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ద గవర్నమెంట్ ప్రభుత్వము చేసిన రుణాలు మరియు అడ్వాన్సుల రికవరీ అనేది మనం ఇక్కడ 113లో చూడవచ్చు. నెక్స్ట్ సో ఈ యొక్క చాప్టర్ అండి. ఓకేనా, సో అధ్యాయం 3 ఏదైతే ఉందో చాప్టర్ 3కి సంబంధించిన లాస్ట్ సెక్షన్ దట్ ఈస్ సెక్షన్ 113A కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేయడానికి సంబంధించి TMA 2019కి సంబంధించి ఏ సెక్షన్ చెప్తుంది అంటే దట్ ఈస్ 113A. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. సో దీనికి ఈ యొక్క సెక్షన్ ని మనం డీటెయిల్ గా డిస్కస్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అనే విషయాలను మనం చాలా తరువుగా దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. సో ఇది దీనికి సంబంధించిన అంశాలండి. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ క్లియర్ గా. సో ఈ యొక్క థర్డ్ చాప్టర్ ఏదైతే ఉందో ఆ థర్డ్ చాప్టర్ లో ఉన్న అన్ని సెక్షన్స్ గురించి అండి. ఓకేనా, సో అది సెక్షన్ 82 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ 113A ఏదైతే ఉందో ఈ 113A వరకు మనం ఇక్కడ దీని గురించి చూసినాం. ఓకేనా అండి, రైట్. దీంట్లో మనకు మొత్తం 3 సబ్ టాపిక్స్ గా మనం చూసినామండి. సో ఆ 3 సబ్ టాపిక్స్ ఏంటి అంటే లైక్ మున్సిపల్ రెవెన్యూకి సంబంధించిన అంశాలు కావచ్చు, లైక్ ఫినాన్స్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, అండ్ బడ్జెట్ కి సంబంధించిన అంశాలు కావచ్చు. ఈ అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా అండి, రైట్ అండి. ఓకే, సో ఇవి మన కాంటాక్ట్ నెంబర్స్ అండి. Again I am telling you, మీకు టోటల్
యాక్ట్ కావాలి అని మీరు అనుకుంటే, మొత్తం యాక్ట్ మీరు వినాలి అనుకుంటే, సో మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ కావచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకేనండి. అండ్ ప్రతి ఒక్క క్లాస్ మంది బైలింగ్వల్లో ఉంటుందండి. అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు విధాలుగా మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. రైట్. అండ్ ఇది మన టెలిగ్రామ్ లింక్. సో మీరు ఈ టెలిగ్రామ్ లింక్లో కూడా జాయిన్ కావచ్చు అండి. దట్ ఈస్ శ్రీకాంత్ పాలిటీ. క్లియర్ అండి? ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.